రోజు ప్రపంచం లోపల ప్రతి వ్యక్తి కూడా తనకు తెలిసింది తాను చేసేది తాను నడుస్తున్నది మొనార్క్ అంటారు. అదే మనిషి ప్రత్యామ్నాయంగా దాని పేరు అహంకారం అంటారు. ఎదుటి వ్యక్తి మాటలు వినడానికి సిద్ధం లేనిది ఆ బుద్ధి. అయినా మా బైంజీ గారు ఇంతమంది వచ్చిండ్రు, వీళ్ళు భోజనం చేసే భోజనం టైం అయింది, 12:30 అయింది. మళ్ళీ వీళ్ళంతా హోమానికి వచ్చిండ్రు. నేనేదో ఆధ్యాత్మికమైన మాటలు చెప్తే వాళ్ళ బుద్ధి డైవర్షన్ అయిపోతుంది. బుద్ధి 6 రకాలుగా ఉంటుంది. బుద్ధి, సుబుద్ధి, కుబుద్ధి, మేధా, ప్రజ్ఞ, రతంబర, ఇవి 6. బుద్ధి అందరికీ ఉంది. అది సు అంటే మంచిది, కు అంటే చెడు. అది కాకుండా దాని లోపల మేధస్సు ఉంది. ఆ మేధస్సు ఉంటేనే నీవేమైనా డాక్టరు, ఇంజనీరు, ఇంకో వ్యాపారవేత్త, లేకపోతే ఇంకో ధార్మికవేత్త ఏదైనా కావచ్చు. లేకపోతే ఏమవుతాడు? ఏమి కాదు. ఎలా ఉంటాడు, పంటడు, వస్తాడు. దానికంటే విశేషం ఇంకోటి ఉంది. మేధా, ప్రజ్ఞ, రతంబర. మనం దారిలో పోతుంటాము, ఓ 1000 రూపాయల నోటు కొట్టుకుంటూ పోతుంటుంది గాలిలా. అది నేను తీసుకోకపోతే ఇక డబ్బు ఉన్నది కాబట్టి ఆత్మ ఉప్ప తీసుకోమంటది. కానీ లోపల ఉన్న రతంబర అంటది, నువ్వు దొంగతనం చేస్తున్నావు. 10+14 అధ్యాయాలు ఈరోజుతో మొత్తము గురుచరిత్ర పారాయణం అయిపోతుంది. రేపటి నుంచి నవనాథ పారాయణ అవుతే వాళ్ళు చెప్తుండ్రే. నిన్న మనం ఎప్పుడు ఇల్లు ప్రారంభం చేస్తామో, బునియాది వేస్తామో, శంకుస్థాపన కంటే ముందు పూజ చేయడానికి చేస్తాము. ఓ గుల్ల, పావడ, పికాస, గడ్డపార, డ్యూటీకి పూజ చేస్తాం. ఆ విశ్వకర్మానికి పూజ చేస్తాం. గ్రహ ప్రవేశం అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఆ రోజు గృహ ప్రవేశంలో గడప, అరే ఇది ఎదురు ఎందుకు పెట్టారు, ఇది పక్కకి ఫ్లోరింగ్ పాడైపోతుంది, ఇదైతుంది, అదైతుంది, ఎదుటోడు వచ్చిన వాస్తవంగా దాంతోనే జరుగుతున్నది. దాది లేకపోతే జరగనే జరగదు. దాన్ని నిర్లక్ష్యం చేసేది వీళ్ళు మానవుడు. భగవద్గీత తూకైతే బతకాల. వానికి ఈ సబ్జెక్టే తెలియదు, వాడు మూర్ఖుడు. వాడిని ఒకవేళ గిట్ట నేను ఆ రోజు మాట్లాడుతున్నది నా ఉన్న అస్తిత్వం పోతుంది. వాని మూర్ఖత్వమే కరెక్ట్. అందుకు వానికి దండం పెట్టి పట్టుకుంటారు. అయితే ఇసుకలో తైలము తీయవచ్చు, అవని మృతకృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుండేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనస్సు రంజింపరాదు. మూర్ఖులు తల్లిదండ్రులు ఉన్నారు, మూర్ఖులు కొడుకులు ఉన్నారు, మూర్ఖులు భర్తలు ఉన్నారు, మూర్ఖులు భార్యలు ఉన్నారు, మూర్ఖులు అన్నదమ్ములు ఉన్నారు, మూర్ఖులు ప్రపంచంలో ఉన్నారు. ఎవడు మూర్ఖుడు ఉన్నాడో వానికి నువ్వు చెప్తే వానికి అర్థమే కాదు కదా. వాని పేరే మూర్ఖుడు. అటువంటి వాడిని కూడా బాగా చేద్దామంటే, నాకు మొన్ననే ఒక ఆమె పెద్ద మనిషి అడిగింది, ఇదేమో పూజ పెట్టినో, ఇదేం పూజ పెట్టినో. అరే ఏదోనమ్మా తెలిసింది పూజ పెట్టినా, నీ పైసలు ఖర్చు పెట్టి వాళ్ళకి పూజ చేసి ఇదేమో పూజ నాకు చెప్పు అన్న. అరే దాంట్లోనే రాసింది ఉన్నది లోక కళ్యాణం. లోక కళ్యాణం నీకెందుకు అన్నది. ఆమెకి ఇది తెలియదు. ఈ ప్రపంచంలో లోకంలో నేను కూడా ఉన్నా, ఆ ఇంటికి తగలబడితే ఈ ఇంటికి వస్తుంది అని ఆమె అందుకొరికే అది నేర్పించేట. అందుకొరికే అన్నిటికంటే విశేషం మనిషి ప్రేమ పెట్టాలి. తల్లులు ముందు చేయాల్సిన పని ప్రేమనే పూజ ఉంది. ఎంతో మీడియం ఉంది. అందుకొరకని ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ ఉండి మళ్ళీ మీ బుద్ధి ఒకవేళ చేయకపోతే మీ సంతానం, మీ పిల్లలు ముందు నిర్ధారణం ఆ కర్మం నడిస్తేనే మనిషికి భోజనం చేస్తున్నాం, చల్లటి నీరు రాసి వెళ్ళి కొడుకు మనశ్శాంతి మాట్లాడి మళ్ళీ మాకు చెప్తాం. ఓం శాంతి.
पुष्पाणि पायन्तु परमात्मा जीवन नाम कंठे बद्धानि सुलभि शरदाक्षतम् प्रतिगृह्यतां प्रतिगृह्य कृष्णार्पणमस्तु। వాళ్ళంతా వేదం అంటున్నారు. మాణిక్ సోమయాజి గారు వీరు, మరి ఈయన ఉన్నాడు ఇక్కడ అనంత్ అని, వీళ్ళ దగ్గర చైన యాగం చేసిన వాళ్ళు దీక్షితులు, సోమయాజులు, చైన యాగము, పౌండ్రికము ఇవన్నీ చేసిన వాళ్ళు. వారి యొక్క 2 ఆశీర్వచన మంత్రాలే మనకంతా ధర్మం దిక్కు తీసుకుని పోతుంది.
ఈరోజు మేము చేస్తున్న ప్రతి ధర్మానికి కూడా, ప్రతి ఖర్చు పెడుతున్న డబ్బుకు కూడా వారి యొక్క ఆశీర్వాదము, వారి యొక్క సంకల్పము, మా తల్లిదండ్రుల యొక్క ఎప్పుడూ నిరంతరం మా తల్లిదండ్రులు మాట చెప్పారు, ఒకవేళ ఒక వ్యక్తి ఎవరన్నా నీతోని దూషిస్తే నిప్పు మాత్రం దూషించకుండా ఉండు. నాకు ఎంతమంది చెడు అన్నా కానీ ఆ చెడు మనం అనుకునే వారికి అది దృష్టి అట్లనే ఉంటుంది. వానికి కళ్ళ పసకలేనే వానికి అట్లనే కనబడుతుంది, మాకు ఇట్లనే కనబడుతుంది. అటువంటి పరిస్థితుల లోపల ఈరోజు నాకు మా ఫరీదుద్దీన్ ఫోన్ చేసిండు, क्या कि तुम्हारे पास खुद तो भी पूजा कर रहे, हम भी आना क्या? अरे भाई तुम आ सकते, लेकिन तुम्हारे को बिठाए तो तुम्हारे होम वाले हमारे दुश्मन बनते, मैं क्या करूँ? అందుకొరకని ఎంతో మంది ఆశీర్వాదాలు కూడా మాకున్నాయి. అటువంటి దాంట్లోపల ఈరోజు వారు వచ్చారు. ఆశీర్వాద రూపకంగా వారు మాకు ఆశీర్వదించేటందుకు వచ్చారు. మీకు మాకు అందరికీ వేదమంత్రం అని మీకు మాకు అందరికీ అక్షంతలు ఇస్తారు. ఓం ఉపశ్వాసయ పృథివీముదగ్ర్యాం వరుత్రాదే మరుతాం విష్ణుతంజరతో సయోరింద్రే దూరాదరీయో అపేత అపక్రోధ ద్వంద్వే దక్షిణావితే సమశ్వపర్ణాచరంతి నో నరోస్మాకమింద్రరచనో జయంతో विरायुष्मान नत्वायुषायुष्मन्दं करोमि सोमायुष्मान सदोषितया विरायुष्मान ते नत्वायुरायुष्मन्दं करोमि यज्ञायुष्मान सदोषितयायुष्मान ते नत्वायुरायुष्मन्दं करोमि मन्दं करोमि आयुष्मन्तस्ते मृतेनायुष्मन्तस्ते ताय पुरुषस्य तेन्द्रियायुष्मेन्द्रिये प्रतिष्ठते स्वस्ति मंत्रात् संतो वेदो. దానికంటే ఇంకా భాషలు వేరున్నాయి. ఆ భాష లోపల మనం ఒకవేళ వారిని పిలుస్తామనుకోండి, వాడు అప్పటికప్పుడే విజృంభించి మన పైన ఒక రావుతో కట్టెనో తీసుకుని నెత్తి వేస్తుంటాడు. అట్లా వేద మంత్రాలకు కూడా దానికి సంగీతానికి ఎట్లా లయస్వరాలు ఉన్నాయో, ప్రతి దానికి కూడా లయస్వరాలు. ఆ లయస్వరాలు ఇటు వికృతి ఇటు. ఒకవేళ విద్య ఉన్నవానికే తెలుస్తుంది ప్రకృతి వికృతి అంటే ఏందో. ఎవరికి విద్య లేదో వానికి మాత్రం తెలియదు. ప్రకృతి వికృతి రెండు ఒకేలాగా. పురాణ్ ధర్మమే చేంజ్ అయిపోయింది. ఆ ఖురాన్ ఈ పురాణ్ అయితే మనిషికి ఇవన్నీ పరిజ్ఞానం కావాలి. అయితే 84 లక్షల జీవరాశులు మనిషి. ఆ తర్వాత మనిషికి ఆ యొక్క మానవ వస్తుంది. తర్వాత అన్ని యోనుల లోపల కూడాను వాడు తనకు తాను పునీత్ కావడానికి వానికి చెప్పలేదు, నాలిక లేదు. దానికి పునీత్ కావడానికి మానవునికి మాత్రమే ఒక్కొనికే ఆ సమయం ఏర్పడింది. మా వైద్యాసులతో నిస్వార్థంగా సేవ చేసుకోళ్ళు అందరికీ కూడాను మనం దండం. ఒకవేళ కాళ్ళు మొక్తే వాని అహంకారం. ఇంకోటి ఏముంది, ఇది రిసీవింగ్ పాయింట్. ఇదంతా పుణ్యాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఇదేదో పెద్ద నేను పుణ్యం తీసేస్తుంది. అందుకొరకు ఇప్పుడు నేను కాళ్ళు గడుపుతుంటే వారు ఏం చేసిందో తెలుసా, నాకు ఇట్లా ముక్తి. లేకపోతే వీరు వచ్చేసిందంతా పుణ్యం వీరికి వెళ్ళిపోతుంది. దీంట్లో ఆ పుణ్యం. అందుకొరకని ఇటువంటి ఆశీర్వాదము మీకు పెట్టినము. మీరందరూ వస్తేనే తినాలి, లేకపోతే తీసుకొని పోయి ఏం చేయాలి? ఆడ పిల్లలకు శిశువులకు అందరికీ ఇప్పుడు స్కూల్ లోపల అదేదో భోజనం పెడుతున్నారు చూడండి. బకెట్ నిండా తీసుకుపోతున్నారు, మోరీలకు వేసేస్తున్నారు. అన్నం తీసుకెళ్తున్నారు, మోరీలు వేసేస్తున్నారు. మిడ్ డే మీల్స్ లోపల పరిస్థితి ఇట్లనే ఉంది. తీసుకెళ్తున్నారు, నీళ్ళకి వేసేస్తున్నారు. అందుకొరకు పెట్టేటోడే కాదు, తినేటోడు కూడా మహాపర్వ. వాడు దేవుడే. దేవుని పేరు మీదనే మనకి ప్రసాదం దొరుకుతుంది. అందుకొరకు కాబట్టి ఈ రోజు నుంచి మా దగ్గర వీరి కొరకు నేను 4 రోజులు 3 రోజుల నుంచి మొన్ననే ఇంత క్రితమే వారి కొరకు ఇక్కడ సంగారెడ్డి పక్క ఇస్మాయిల్ ఖాన్ పేట నుండి సప్త ప్రాకారాల అక్కడ దేవాలయం అమ్మవారి గుడి ఉంది.
ఆ గుడి లోపల వాళ్ళు అక్కడ ఉంటారు. రేపు 6వ తారీఖు నుంచి సహస్ర చండీ యాగ కార్యక్రమం ఉంది, అహిత చండీ యాగ కార్యక్రమం ఉంది. ఆ అహిత చండీ యాగం లోపల వాళ్ళు బిజీగా ఉన్నా కానీ మాకు సమయం ఇచ్చి ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు దేవి భాగవతం పారాయణం చేసేటందుకు వచ్చినందుకు వారికి మీ తరపున నా తరపున వారికి సుస్వాగతం. అవుతే అందరి विश्वरूप महिमा विप्रलागे गुरुदा गुरुपदा पद्मा जो विषायांतवर्ती नेक्षा पुढेल वेदमणती विप्रते त्रिविक्रमाचलती याला घेऊन सांगती गुरु भाषी आग सोमनाथाची गंगा यमुना साक्षी वर्षाची होती ईश धरी पुत्र संतती एक देशाची अनंत धर्मा धर्मनाय शिवभारत मूर्तिकथा साहित्य सारी संस्कार वस्ताती ती पर्वतराजोनी जनेती शिवरात्री जयकथान्यासी शिवसुरराजा आणि पुष्ट देवा नामाईचे प्रेक्षाचे स्फोट नवमुनी भक्ती स्तोत्याचे नगर जाती पुढे पार्वती पार्वती ब्रह्मवती भारती अनंता ब्रह्मविष्ण जाती पावन अध्याय मात्र श्वेत कल्पे युगे देवता प्रीत्यर्थम यथाशक्ति हवनम अहम करिष्ये। गणपते नमः स्वाहा दीक्षिता सिद्धं पूजितो यस्रासुरे सर्वविघ्नहस्तस्मै 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 गणपते नमः स्वाहा
सर्वविघ्नहस्तस्मै गणाधिपतये नमः स्वाहा सर्वविघ्नहस्तस्मै गणाधिपतये नमः स्वाहा सर्वविघ्नहस्तस्मै गणाधिपतये नमः स्वाहा सर्वविघ्नहस्तस्मै गणाधिपतये नमः स्वाहा गणपतय इदं नमः सिद्धं पूजोय सरात्रै सर्वविघ्नहस्तस्मै गणाधिपतये नमः स्वाहा प्रथमवत्वे सत्यवत्वे स्वाहा अवत्तमामवत्तारमवत्रोतारमो धातारमो धातारमो मानुचानो शिष्यम् अवचातादो प्रस्तादो धरातादो दक्षिणातादो जवद्वातादो अवधराता सर्वतो मान्पायि पायिरमन्ता स्वाहा तम्मामयत्नं चिन्मया यत्रयातिता कालत्रयातिता मूलाधारस्रोदित्यं तस्यत्त्रयात्मकान् भाव्यज्ञाध्यायं नित्यं तम्मास्तं विष्णुस्तं रुद्रस्तं इन्द्रस्तं अग्निस्तं वायुस्तं सूर्यस्तं चन्द्रमास्तं ब्रह्मभूर्भुवस्वरो स्वाहा अनादिं परमुच्चार्य वर्णादिं तदन्तरमस्वारपरः आद्यं गलशतं कारेण रुद्धं एतत्तमनुस्वरूपं त्रिकारपूर्णरूपम् अकारमध्यमरूपमनुस्वारशान्तरूपं निर्गलकरूपं नादसन्धानं संविदा सन्धिः सैषा गणेशविद्या गणकऋषिः चतुर्गायत्री छन्दः गणपतिर्देवता ॐ जं गणपते नमः स्वाहा रात्रिगतं पापन्नाशेने सायं प्रातः प्रयुञ्जानो पापो भवति सर्वत्रादियानो विघ्नो भवति धर्मार्थकाममोक्षं च विन्दति इदमतरुणशेषणविश्यायुधेयं योगितमोहान्ताकृति तपातीयां भवति सहस्रावर्तनादिकामपदीते सप्तमनेन साधयेतनेन गणपतिं हिन्दुति सवाद्य भवति चतुर्थ्यावति सञ्जलि सन्ध्यावान् भवति कर्मवाक्यं धर्माद्यावनं विद्यात्मनिवेदकरात्रिति यो दुर्भान् कुरेति समे श्रवणो भवति यो समपापग्नं रन्दोष दिवाकरं स्वाहा ॐ जपाकुसुमलङ्काशङ्काशपे महातिजं तमोरं सर्वपापग्नं रन्दोष दिवाकरं स्वाहा जपाकुसुमलङ्काशङ्काशपे महातिजं तमोरं सर्वपापग्नं रन्दोष दिवाकरं स्वाहा जपाकुसुमलङ्काशङ्काशपे महातिजं तमोरं सर्वपापग्नं रन्दोष दिवाकरं स्वाहा गणेशङ्करशालाभं क्षीरोदानं असम्भवम् नुर्वी पुरवी प्रेम कृपादयाचि सर्वांगी सिंदूरं गुणाचि दर्शन मात्रे माना नमो ब्रह्मणि श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणातो कुर्महे श्रवणाय महाराजाय नमः ओम वरदा भवन्तु ಈ ಬೊಟ್ಟಿಗೆ ಹಿಡಿದ್ರೆ ನಾ ಹೇಳ್ತಾ ಹೆಂಗಸರು ಹಚ್ಕೊಡಿ ಹೆಂಗೆ ಹಿಡಿದ್ರೆ ನಾ ಹೇಳ್ತಾ దీది ಹೆಣ್ಮಕ್ಕಳು ಒಣ ಈಡ್ನೆ పెట్టుకోవాలి స్త్రీలు పురుషులకు చెప్తా దీది లలాటే వామస్కందే ఓం నమ ఇతి శిరసి ధారయే చేతులు జోడియాలి స్వస్తి అనಬೇಕು స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం
శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్య వాహన శ్రీదేహి మే హవ్య వాహనో నమో నమః మాయాభి పరమానందం చత్వా వైకుంఠ వస్తవం స్వామి పుష్కరిణి తీరే రమయ సహమోదతే కళ్యాణాత్ భుజగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమత్ వెంకట గిరినాథాయ శ్రీనివాస యతే నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతే పద్మావతే మమ వికట సంకట హారిణీం చింతా చూరిణీం మనోరథ పూరిణీం తారేతు తారే తురే స్వాహ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే తప్త కాంచన సంకాశం అక్షమాల కమండలం దోభ్యాం దదాన కాషాయం వసనం రామమానసం ప్రత్యక్షరం ప్రతిపదం అనేకాకృతి గర్భిత ప్రతిభాతి సుధాత్యాపి కైవల్యాచ్చ నమోస్తుతే దత్తాత్రేయ భగవాన్ की जय। ప్రమోషన్